ఈ నెల 20వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక కేబినెట్ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. ఇక ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఈ నెల 20వ తేదీన రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన సమయము, ప్లేసు అవన్నీ కూడా ఎజెండా రూపంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇప్పటికే ఎజెండా విడుదల చేయడం జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణలో ఏ అంశాలు ప్రధానంగా చర్చిస్తారు, ఏ ఎజెండా మీద ముందుకు పోతారనే దాని మీద మాత్రం ఎజెండా కాపీలో మాత్రం పొందుపరచలేదు. అయితే మనకు ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకి రాష్ట్రంలో అనేక సమస్యలతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలు తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా భారీ నష్టం జరిగిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర బృందంతో పాటు రాష్ట్ర సచివాలయంలో కేంద్ర బృందంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులంతా కూడా భేటీ అయ్యారు. దాదాపు 10,000 కోట్లకు పైన ఆస్తి నష్టం జరిగింది. కేంద్రం సహకరించాలని చెప్పి ఇప్పటికే ప్రాథమికంగా నివేదికలు కూడా సమర్పించడం జరిగింది. దాంతోపాటు కొన్ని రాష్ట్రంలో తీసుకోవాల్సిన అంశాలపైన కూడా ఈ క్యాబినెట్లో చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా హైడ్రా ఏదైతే అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా పోలీస్ అధికారి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా ఏర్పాటు చేశారు. దానిపైన కొన్ని ప్రతి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. కొంతమంది న్యాయస్థానాలను కూడా తలుపు తట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులను బదలాయించి హైడ్రాకు ఎట్లా ఇస్తారంటూ కూడా న్యాయస్థానంలో చర్చ జరుగుతూ ఉంది. తాజాగా నిన్న కూడా హైకోర్టులో 2 పిటిషన్లు వేయడం, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దానిపై వస్తున్న విమర్శలకు ఏ విధంగా చెక్ పెట్టాలని దానిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతు రుణమాఫీ, ఇంకా దాదాపుగా లక్షల మంది రైతులు రుణమాఫీ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ రైతు రుణమాఫీపై తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సింది, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి దాదాపు 31,000 కోట్లు గత క్యాబినెట్ సమావేశంలో కేటాయిస్తే ఇప్పటికీ కేవలం 18,000 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేసి, ఇక మిగతా 2 లక్షల పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి దానికి కూడా సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ముందుకు పోవాలి, ఇప్పుడు ప్రస్తుతం జరిగిన రైతు రుణమాఫీపై ఉన్న పరిస్థితి ఏందనేది కూడా క్యాబినెట్లో చర్చిస్తారు. మరోవైపు రైతు భరోసా, పంట పండించిన రైతులకు పంట సాగుకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటికే విధి విధానాలు రూపొందించిన ప్రభుత్వం దానిపైన కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం వల్ల 25,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని కూడా ఈరోజు మంత్రులు దానికి సంబంధించిన సబ్ కమిటీ కూడా వివిధ జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో రైతు సదస్సులు కూడా పెట్టి అభిప్రాయాలు సేకరించింది. అయితే దీంతోపాటు ROR రెవెన్యూ యాక్ట్ రికార్డు సంబంధించిన విషయంలో కూడా చర్చించనుంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ధరణి స్థానంలో భూమాత తీసుకొచ్చే సమయంలో వస్తున్న సాంకేతిక సమస్యలు ఏంది, ఇంకా దీని ధరణి కంటే మెరుగైన పథకం స్కీము భూమాత ఏ విధంగా ముందుకు పోతాం, భూమాత ద్వారా ఏ విధంగా ముందుకు పోవచ్చు, దీనిపై ధరణి కమిటీ ఇప్పటికే అందించే నివేదిక పైన కూడా చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇటీవల జిహెచ్ఎంసీ సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర పోలీస్ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్స్కు ట్రాఫిక్ కంట్రోల్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన సమీక్ష సమావేశంలో దాన్ని నిర్ణయించారు. దానిపైన కూడా చర్చ జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. ఈ విధంగా మొత్తం మీద ఇప్పటికే రైతు కమిషను, వ్యవసాయ కమిషను, విద్యా కమిషన్ కూడా నియమించిన ప్రభుత్వం ఆ కమిషన్లను పూర్తి స్థాయిలో ఎలాంటి పనిలో నిమగ్నం చేయించాలి, ఏ విధంగా ఆ కమిషన్లను ముందుకు తీసుకుపోయే విధంగా చర్చించాలనే దానిపైన కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఇప్పుడు కేంద్రంతో ముఖ్యంగా ఈ వరద పంట నష్టం అంచనా వ్యయంతో పాటు ఇంకా ఏ అంశాలు పొందుపరచాలి, కేంద్రాన్ని ఏ విధంగా మనం ప్రత్యక్షంగా వెళ్ళి సహాయ సహకారాలు అడగాల, లేదు వినతి పత్రాల రూపంలో అడగాల, నివేదికల ద్వారా అడగాలనే దానిపైన క్యాబినెట్లో కూడా చర్చిస్తారని చెప్పి మనకున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థలపై ఏదైతే రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తయినాకనే ఈరోజు ముందుకు పోవాలని చెప్పి దాదాపు 3 నెలల పాటు దీనిపైన చేస్తున్న వాదనలు కూడా క్యాబినెట్లో ఈ విధంగా ముందుకు పోవాలని దానిపైన కూడా చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ రామ్. గాంధీ భవన్లో మంత్రి పొన్నం